శ్రీ వారాహి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద విషాద ఛాయలు నెలకొన్నాయి. దాదాపు 8 మంది ప్రాణాలు తుది శ్వాస విడిచారు. దీనిపై మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు చాలా ఉన్నాయి. అయితే తాజాగా జరిగిన ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని సింహాచలంలో ఉన్న శ్రీ వారాహి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో చోటు చేసుకుంది. ఈ ఉదయం బుధవారం ఏప్రిల్ 30, 2025 సుమారు 30 నిమిషాల పాటు కురిసిన భారీ వర్షం మరియు బలమైన గాలుల కారణంగా ఆలయం ప్రాంగణంలోని ఒక గోడ కూలిపోయింది. సంఘటన యొక్క ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ప్రాణ నష్టం. దురదృష్టవశాత్తు గోడ కూలిన ఘటనలో కనీసం 7 భక్తులు మరణించారు మరియు చాలామంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ సంఘటన విశాఖపట్నం సమీపంలోని సింహాచలంలో ఉన్న శ్రీ వారాహి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగింది. సమయం బుధవారం తెల్లవారుజామున ఏప్రిల్ 30, 2025 ఈ ప్రమాదం జరిగింది. కారణం ప్రాథమిక నివేదిక ప్రకారం తెల్లవారుజామున దాదాపు 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో భారీగా వర్షం కారణంగా నేల బలహీనపడి గోడ కూలిపోయింది. నేపథ్యం ఆలయంలో జరిగిన ముఖ్యమైన వాస్తు కోసం చంద్రోత్సవం సందర్భంగా నిజరూప దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. స్పందన వెంటనే సహాయ చర్యలు ప్రారంభించబడ్డాయి. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ మరియు రాష్ట్ర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రభుత్వ స్పందన. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వి అనిత సంఘటన స్థలానికి సందర్శించి ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ చేస్తుందని మరియు బాధిత కుటుంబాలకి నష్టపరిహారం అందిస్తుందని తెలిపారు. వాళ్ళ అండగా నిలబడాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక్కొక్క కుటుంబానికి ఒక 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగిందండి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాణ నష్టం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి అనం రామనారాయణ రెడ్డి కూడా సంతాపం తెలిపారు మరియు అధికారులు పరిస్థితిని అత్యవసరంగా పర్యవేక్షిస్తున్నారని హామీ ఇచ్చారు. ఆలయ కమిటీ వారు ఇదివరకు ఆ గోడ నిర్మించేటప్పుడే గోడకి ఇరువైపులా కంచి వేయడం వల్ల చాలా వరకు ప్రమాదం తగ్గి ప్రాణ నష్టం చాలా వరకు తగ్గిందని సమాచారాలు అందుతున్నాయి. ఆ గోడ కంచి ఉండడం వల్ల చాలా వరకు రాళ్ళు ఆ కంచిలో ఇరుక్కుపోయి ప్రజల మీదకి సాధారణ భక్తుల మీదకి పడకుండా ఉందని సమాచారం అందింది. శ్రీ వారాహి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద విషాద ఛాయలు నెలకొన్నాయి. దాదాపు 8 మంది ప్రాణాలు తుది శ్వాస విడిచారు. దీనిపై మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు చాలా ఉన్నాయి. అయితే తాజాగా జరిగిన ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని సింహాచలంలో ఉన్న శ్రీ వారాహి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో చోటు చేసుకుంది. ఈ ఉదయం బుధవారం ఏప్రిల్ 30, 2025 సుమారు 30 నిమిషాల పాటు కురిసిన భారీ వర్షం మరియు బలమైన గాలుల కారణంగా ఆలయం ప్రాంగణంలోని ఒక గోడ కూలిపోయింది. సంఘటన యొక్క ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ప్రాణ నష్టం. దురదృష్టవశాత్తు గోడ కూలిన ఘటనలో కనీసం 7 భక్తులు మరణించారు మరియు చాలామంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ సంఘటన విశాఖపట్నం సమీపంలోని సింహాచలంలో ఉన్న శ్రీ వారాహి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగింది. సమయం బుధవారం తెల్లవారుజామున ఏప్రిల్ 30, 2025 ఈ ప్రమాదం జరిగింది. కారణం ప్రాథమిక నివేదిక ప్రకారం తెల్లవారుజామున దాదాపు 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో భారీగా వర్షం కారణంగా నేల బలహీనపడి గోడ కూలిపోయింది. నేపథ్యం ఆలయంలో జరిగిన ముఖ్యమైన వాస్తు కోసం చంద్రోత్సవం సందర్భంగా నిజరూప దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. స్పందన వెంటనే సహాయ చర్యలు ప్రారంభించబడ్డాయి. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ మరియు రాష్ట్ర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రభుత్వ స్పందన. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వి అనిత సంఘటన స్థలానికి సందర్శించి ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ చేస్తుందని మరియు బాధిత కుటుంబాలకి నష్టపరిహారం అందిస్తుందని తెలిపారు. వాళ్ళ అండగా నిలబడాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక్కొక్క కుటుంబానికి ఒక 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగిందండి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాణ నష్టం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి అనం రామనారాయణ రెడ్డి కూడా సంతాపం తెలిపారు మరియు అధికారులు పరిస్థితిని అత్యవసరంగా పర్యవేక్షిస్తున్నారని హామీ ఇచ్చారు. ఆలయ కమిటీ వారు ఇదివరకు ఆ గోడ నిర్మించేటప్పుడే గోడకి ఇరువైపులా కంచి వేయడం వల్ల చాలా వరకు ప్రమాదం తగ్గి ప్రాణ నష్టం చాలా వరకు తగ్గిందని సమాచారాలు అందుతున్నాయి. ఆ గోడ కంచి ఉండడం వల్ల చాలా వరకు రాళ్ళు ఆ కంచిలో ఇరుక్కుపోయి ప్రజల మీదకి సాధారణ భక్తుల మీదకి పడకుండా ఉందని సమాచారం అందింది. శ్రీ వారాహి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద విషాద ఛాయలు నెలకొన్నాయి. దాదాపు 8 మంది ప్రాణాలు తుది శ్వాస విడిచారు. దీనిపై మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు చాలా ఉన్నాయి. అయితే తాజాగా జరిగిన ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని సింహాచలంలో ఉన్న శ్రీ వారాహి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో చోటు చేసుకుంది. ఈ ఉదయం బుధవారం ఏప్రిల్ 30, 2025 సుమారు 30 నిమిషాల పాటు కురిసిన భారీ వర్షం మరియు బలమైన గాలుల కారణంగా ఆలయం ప్రాంగణంలోని ఒక గోడ కూలిపోయింది. సంఘటన యొక్క ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ప్రాణ నష్టం. దురదృష్టవశాత్తు గోడ కూలిన ఘటనలో కనీసం 7 భక్తులు మరణించారు మరియు చాలామంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ సంఘటన విశాఖపట్నం సమీపంలోని సింహాచలంలో ఉన్న శ్రీ వారాహి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగింది. సమయం బుధవారం తెల్లవారుజామున ఏప్రిల్ 30, 2025 ఈ ప్రమాదం జరిగింది. కారణం ప్రాథమిక నివేదిక ప్రకారం తెల్లవారుజామున దాదాపు 2:30 ప్రాంతంలో భారీగా వర్షం కారణంగా నేల బలహీనపడి గోడ కూలిపోయింది. నేపథ్యం: ఆలయంలో జరిగిన ముఖ్యమైన వాస్తు కోసం చంద్రోత్సవం సందర్భంగా నిజరూప దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. స్పందన: వెంటనే సహాయ చర్యలు ప్రారంభించబడ్డాయి. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ మరియు రాష్ట్ర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రభుత్వ స్పందన: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వి అనిత సంఘటన స్థలానికి సందర్శించి ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ చేస్తుందని మరియు బాధిత కుటుంబాలకి నష్టపరిహారం అందిస్తుందని తెలిపారు. వాళ్ళ అండగా నిలబడాలనే ఉద్దేశంతో, వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక్కొక్క కుటుంబానికి ఒక 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగిందండి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాణ నష్టం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి అనం రామనారాయణ రెడ్డి కూడా సంతాపం తెలిపారు మరియు అధికారులు పరిస్థితిని అత్యవసరంగా పర్యవేక్షిస్తున్నారని హామీ ఇచ్చారు. ఆలయ కమిటీ వారు ఇదివరకు ఆ గోడ నిర్మించేటప్పుడే గోడకి ఇరువైపులా కంచి వేయడం వల్ల చాలా వరకు ప్రమాదం తగ్గి ప్రాణ నష్టం చాలా వరకు తగ్గిందని సమాచారాలు అందుతున్నాయి. ఆ గోడ కంచి ఉండడం వల్ల చాలా వరకు రాళ్ళు ఆ కంచిలో ఇరుక్కుపోయి ప్రజల మీదకి, సాధారణ భక్తుల మీదకి పడకుండా ఉందని సమాచారం అందింది. శ్రీ వారాహి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద విషాద ఛాయలు నెలకొన్నాయి. దాదాపు 8 మంది ప్రాణాలు తుది శ్వాస విడిచారు. దీనిపై మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు చాలా ఉన్నాయి. అయితే తాజాగా జరిగిన ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని సింహాచలంలో ఉన్న శ్రీ వారాహి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో చోటు చేసుకుంది. ఈ ఉదయం బుధవారం ఏప్రిల్ 30, 2025 సుమారు 30 నిమిషాల పాటు కురిసిన భారీ వర్షం మరియు బలమైన గాలుల కారణంగా ఆలయం ప్రాంగణంలోని ఒక గోడ కూలిపోయింది. సంఘటన యొక్క ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ప్రాణ నష్టం. దురదృష్టవశాత్తు గోడ కూలిన ఘటనలో కనీసం 7 భక్తులు మరణించారు మరియు చాలామంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ సంఘటన విశాఖపట్నం సమీపంలోని సింహాచలంలో ఉన్న శ్రీ వారాహి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగింది. సమయం బుధవారం తెల్లవారుజామున ఏప్రిల్ 30, 2025 ఈ ప్రమాదం జరిగింది. కారణం ప్రాథమిక నివేదిక ప్రకారం తెల్లవారుజామున దాదాపు 2:30 ప్రాంతంలో భారీగా వర్షం కారణంగా నేల బలహీనపడి గోడ కూలిపోయింది. నేపథ్యం: ఆలయంలో జరిగిన ముఖ్యమైన వాస్తు కోసం చంద్రోత్సవం సందర్భంగా నిజరూప దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. స్పందన: వెంటనే సహాయ చర్యలు ప్రారంభించబడ్డాయి. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ మరియు రాష్ట్ర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రభుత్వ స్పందన: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వి అనిత సంఘటన స్థలానికి సందర్శించి ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ చేస్తుందని మరియు బాధిత కుటుంబాలకి నష్టపరిహారం అందిస్తుందని తెలిపారు. వాళ్ళ అండగా నిలబడాలనే ఉద్దేశంతో, వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక్కొక్క కుటుంబానికి ఒక 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగిందండి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాణ నష్టం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి అనం రామనారాయణ రెడ్డి కూడా సంతాపం తెలిపారు మరియు అధికారులు పరిస్థితిని అత్యవసరంగా పర్యవేక్షిస్తున్నారని హామీ ఇచ్చారు. ఆలయ కమిటీ వారు ఇదివరకు ఆ గోడ నిర్మించేటప్పుడే గోడకి ఇరువైపులా కంచి వేయడం వల్ల చాలా వరకు ప్రమాదం తగ్గి ప్రాణ నష్టం చాలా వరకు తగ్గిందని సమాచారాలు అందుతున్నాయి. ఆ గోడ కంచి ఉండడం వల్ల చాలా వరకు రాళ్ళు ఆ కంచిలో ఇరుక్కుపోయి ప్రజల మీదకి, సాధారణ భక్తుల మీదకి పడకుండా ఉందని సమాచారం అందింది.